ఏపీలో మిశ్రమ వాతావరణం నెలకొందని ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా రాయలసీమలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దక్షిణ ఒడిషా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు. దక్షిణ కోస్తా జిల్లాలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, ఏంటి ఈ విభిన్న వాతావరణం ఏంటి? ఏపీలో ఏం జరుగుతోంది? వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేసింది? శ్రీదేవి, చూస్తుంటే రాష్ట్రంలోని గత 2 రోజులుగా మిశ్రమ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. చూస్తుంటే గత రోజు నుంచి సాయంత్రం నుంచి కూడా మబ్బుతో కూడిన వాతావరణం కూడా, అదేవిధంగా పగలంతా వేడిమి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఉత్తర కోస్తా జిల్లాలోని ఉష్ణోగ్రతలు, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలోని కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అదే ఉత్తర కోస్తా జిల్లాలోని తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు, రానున్న 3 రోజులు కూడా తేలికపాటి వర్షాలు పడతాయని కూడా, 40 నుంచి 50 కిలోమీటర్ల మేర గాలులు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల్లోని అలజడి కారణంగా అయితే సముద్రం మనం చూసుకుంటే విశాఖ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము. అదే ఆర్కే బీచ్ ద్వారా సముద్రంలో అలజడి కారణంగానే ఎక్కువ కెరటాలు కూడా ఎగిసిపడడం మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, విశాఖ ఆర్కే బీచ్ వద్ద భారీ ఎత్తున ఎగితే కెరటాలు కూడా ఒక్క ఎత్తున ఎగిసిపడము. అదేవిధంగా అయితే ఫాగ్తో ఎక్కువగా మబ్బుతో కూడిన వాతావరణం కూడా ఈ ప్రాంతం అంతా అయితే ఉండడం మనం చూడొచ్చు. అదేవిధంగా దక్షిణ ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా అయితే మన్నార్ గల్ఫ్ అయ్యా ద్రోణి కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ అయితే వెల్లడించారు. అదేవిధంగా దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దక్షిణ కోస్తా జిల్లాలో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం కూడా పరిస్థితులు కూడా నెలకొంటాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రాగల 3 రోజుల పాటు కూడా మత్స్యకారులు కూడా చేపలకు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా ఒకవైపు కూడా మత్స్యకారులకి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చూస్తే పల్నాడు జిల్లా జంగమేశ్వరంలోని 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అదే మనం చూస్తున్నాం, ఇప్పుడే విశాఖ ఆర్కే బీచ్ దగ్గర చిరుజల్లులు పడుతున్న పరిస్థితి అయితే మనం కెమెరామెన్ విజువల్ రూపంలో చూపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే చూడవచ్చు మనం. అదేవిధంగా ఏపీలో కూడా ఇదే పరిస్థితి మరో 3 రోజులు ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తుంటే ప్రతి ఏడాది కూడా అదే మే నెల, ఏప్రిల్ నెల, జూన్ నెల కూడా అది భారీగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ చూస్తుంటే మబ్బుతో కూడిన వాతావరణము, తేలికపాటి వర్షాలు కురడంతో కూడా అటు జనజీవనము కూడా అస్తవ్యస్తంగా మారుతూ కొన్ని ప్రాంతాల్లో అయితే చూస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అదేవిధంగా ఏదేమైనా కూడా అటు రైతులకు, సామాన్య మానవ జీవన విధానానికి కూడా దీన్ని కష్టతరంగా భావించవచ్చని కూడా మనం చెప్పవచ్చు. ఏదేమైనా కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా ఒకవైపు కూడా మనం సూచిస్తున్న పరిస్థితి. అదే వాతావరణ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీదేవి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.